ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. $1,00,000 వేతనం ఉండాలి, $1,00,000 దరఖాస్తు ఫీజు అని చెప్తున్నారు. సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, అంటే కంప్లీట్ గా ఇండియన్స్ ని రావద్దు అన్నట్టుగానే కనిపిస్తోంది. మరి $1,00,000 కట్టి ఎవరు అప్లై చేసుకుంటారు? అమెరికన్స్ నే హైర్ చేసుకోండి అనే సూచన కూడా ఇస్తున్నారు ఆయన. నీలిమా, చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కసారిగా $1,00,000 ఏదైతే ఫీజు పెంచారో దీన్ని బట్టి రాబోయే రోజుల్లో లాటరీ విధానానికి స్వస్తి పలికినట్టుగా చాలా క్లియర్ గా ట్రంప్ చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అక్కడ H-1B వీసాల మీద అమెరికాలో స్థిరపడాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొడ్డలి వేటు కింద మనం చూడాలి. ఎందుకంటే స్టార్టింగ్ శాలరీ అనేది $60,000 మాత్రమే యాజ్ పర్ లోకల్ లేబర్ లాస్ ఉంటుంది. ఆ $60,000 సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు చాలా మంది ఎంట్రీ లెవెల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కూడా 100,000 అంటే $100,000 అడిషనల్ గా $1,00,000 అడిషనల్ గా కట్టాలి అని అంటే ఏ కంపెనీ కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇస్తున్న 60,000-70,000 శాలరీతో పాటు అదనంగా మళ్ళీ ఇంకొక $1,00,000 పే చేయడం అనేది ఏ కంపెనీ కూడా నిర్ణయం తీసుకుని దాన్ని అంత స్పెండ్ చేసే అవకాశాలు లేవు. అదే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ఉద్యోగాలు కూడా తగ్గిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో అతి ఎక్కువగా అంటే దాదాపు 80,000 వీసాలు ప్రతి సంవత్సరం తీసుకునే ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ డోర్ క్లోజ్ అయినట్టు అనేది. సుకుమార్, కానీ ఒక్క డౌట్ సుకుమార్, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో టెక్ కంపెనీలకి స్కిల్డ్ ఎంప్లాయీస్ గ్యాప్ లేదా? అమెరికన్స్ నే హైర్ చేసుకోండి అని ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసమే కదా ఇప్పటి వరకు హైర్ చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అమెరికాలో కొరత ఉంది, షార్టేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే అమెరికాకి వెళ్లిన భారతీయులు ఎవరైతే ఉన్నారో Y2K ఇష్యూ జరిగినప్పుడు కావచ్చు, .com బూమ్ లో కావచ్చు, వాళ్ళందరూ ఇప్పటికీ అక్కడ సెటిల్ అయిన కారణం కూడా మెయిన్ గా కష్టపడే మనస్తత్వం ఉండడం, కొత్తగా ఆలోచన విధానం ఉండడం, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చినట్టుగా మనం చూడాలి. కానీ దీన్ని అమెరికా వాళ్ళు కనుక నిజంగా అందుకోవాలి, ఏదైతే ఇప్పుడు భారతదేశంలో ఉన్న టెక్కీలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా వాళ్ళు పనిచేయాలని అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది అమెరికాలో జరగాలి. దానికి రాబోయే 10 నుండి 15 సంవత్సరాల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా ఓవర్ నైట్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎంటైర్ హిస్టరీ కనుక చూస్తే అవుట్ ఆఫ్ 100లో దాదాపు 6.8 నుండి 7.3% మాత్రమే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉన్నారు. కష్టపడే మనస్తత్వం కానీ క్రియేటివ్ ఆలోచించే విధానం కానీ వాళ్ళకి చాలా చాలా తక్కువ. ఎందుకంటే జాబ్ నంత సీరియస్ గా తీసుకోరు. ఇవాళ ఇక్కడ రేపు ఇంకో చోట కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాబ్ నంత సీరియస్ గా తీసుకునే అవకాశాలు లేవు. సో దీనివల్ల స్కిల్ డెవలప్మెంట్ మీద ఒకవేళ అమెరికా కనుక ఫోకస్ చేస్తే ఇండియన్ టెక్కీలకి ఈక్వల్ గా తయారు చేయాలంటే మాత్రం రాబోయే 15 సంవత్సరాలు పట్టే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ విషయం ట్రంప్ కు తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. కాకపోతే ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పెద్ద ప్రశ్న కింద మారింది. దీని మీద చాలా కంపెనీలు కావచ్చు, చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. అంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది అని అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ట్రంప్ అనేది ఒకవైపు మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఇటు కోర్టులను అప్రోచ్ అవడం కావచ్చు, లీగల్ గా బ్యాటిల్ చేసే విషయంలో కూడా కంపెనీలు ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సుకుమార్, అయితే చాలా మంది అమెరికాలోనే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వదు, పాస్ అయ్యే ఛాన్స్ లేదు అని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఇంకొక అంటే ప్రపంచం మరోవైపు ఉన్న ఇటు లండన్ లో పరిస్థితులు కానీ ఆస్ట్రేలియాలో పరిస్థితులు కానీ చూసి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ట్రంప్ నిర్ణయం వెనక ఉన్నది కారణం ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా మన ఇండియన్ టెక్ కంపెనీలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు టెక్ కంపెనీలకి మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే H-1B వీసాలకు ఏదైతే ఇంత స్పెండింగ్ చేయాల్సి వస్తుందో దానికి ఈక్వల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టు మినిమం వేజెస్ $60,000 ఉన్నది ఇప్పుడు ఈ $100,000 అంటే $1,00,000 అటు గవర్నమెంట్ కట్టడానికన్నా ఆ ప్లేస్ లో దాదాపు 4 రిక్రూట్ చేసి ఇండియా నుంచి పనిచేయించే పరిస్థితి మన భారత టెక్ కంపెనీలకి అవకాశం కింద మార్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆన్ సైట్ లో పనిచేయాల్సిన పరిస్థితి గత 10 ఏళ్లకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మనకి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా కూడా దీనికి సంబంధించిన వర్క్ కావచ్చు, టైం జోన్స్ కావచ్చు, వీటినన్నిటిని మ్యాచ్ చేసుకుని పనిచేసే కెపాసిటీ ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. కాబట్టి టెక్ కంపెనీలన్నీ కూడా ఈ H-1B వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ
భారతదేశంలోనే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితుల్ని మెరుగుపరిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా కొంతమంది కంపెనీ CEOs తో సమావేశం డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అమెరికా హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ మీటింగ్ జరిగింది సుకుమార్. సో ఈ మీటింగ్ తర్వాత వచ్చిన డెసిషన్ ఏనా ఇది? ఖచ్చితంగా కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మీటింగ్ లో కూడా ఎలాంటి ఛాన్స్ గానీ ఎలాంటి హింట్ గానీ ట్రంప్ ఇచ్చిన దాఖలా లేవు. ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఖచ్చితంగా H1B వీసాస్ ఈ ఇయర్ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఇంకా బెటర్ గా ఎట్లా చేయొచ్చు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకునే ట్రంప్ ఈ నిర్ణయాన్ని అర్థాంతరంగా తీసుకున్నట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అలాంటి హింట్ ఉంటే కనుక అమెరికన్స్ హైర్ చేయండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు తప్ప H1B వీసాల్లో కోతలు విధిస్తాను, తద్వారా మీకు ఇక్కడ ఇంకా అది సపోర్ట్ అవుతుందనే విషయాన్ని ఎక్కడా కూడా ట్రంప్ వచ్చిన డిన్నర్ లో పార్టిసిపేట్ చేసిన కంపెనీ ఓనర్లతో మాట్లాడిన దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించింది. సుకుమార్ ఒక్కటి చెప్పండి ఫైనల్ గా, ఇప్పుడు $1,00,000 చెల్లించి H1B వీసా తీసుకున్నారు అనుకుందాం, వ్యాలిడిటీ ఏమైనా పెంచుతారా, పరిమితి ఏమైనా పెంచుతారా? 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వరకే అంటున్నారు కదా, దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం మనకి 1 year 3 years రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. రెన్యువల్ కి 1 year ఒకటి, 3 years ఒకటి. ఇది 1 year కి సంబంధించి అయినా 3 ఏళ్లకు సంబంధించి అయినా రెన్యువల్ కి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కంపల్సరీ $1 lakh కట్టాలి అనేది ట్రంప్ చెప్తున్నమాట. ఇది వ్యాలిడిటీ పెంచినా కూడా ఎవ్రీ ఇయర్ $100,000 ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాలు కాకుండా 6 సంవత్సరాల వరకు కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా పెంచినా కూడా ఎవ్రీ ఇయర్ $1 lakh అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ పే చేయాలనేదే ట్రంప్ చెప్తున్నమాట. రైట్ సుకుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, సో అది ట్రంప్ మరో బాంబు పేల్చారు. H1B వీసా ఫీజు ఏకంగా $1,00,000 పెంచేశారు. $1,00,000 అంటే మన కరెన్సీలో 88 లక్షలు కడితేనే ఇప్పుడు H1B ఇస్తారట. సో H1B పై వచ్చే వారికి ఏటా కనీసం $1,00,000 జీతం ఉండాలని నిబంధన కూడా పెట్టారు.